పేరు ఉయ్యాల సత్యయ్య. గత 5 సంవత్సరాలకి వెళ్ళి సర్పంచ్గా పరిపాలిస్తున్నాను. అదేవిధంగా మా దగ్గర అభివృద్ధి కార్యక్రమంలో మన పల్లె ప్రగతి కానీ, శ్మశాన వాటికలు కానీ, మా గ్రామంలో ట్రాక్టర్ కానీ, సిసి రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ మేము వచ్చిన తర్వాతనే అభివృద్ధి జరిగింది. అదేవిధంగా కొన్ని మిషన్ ప్రగతి నీళ్ళు పైప్ లైన్ వేయడం జరిగింది. కానీ ఇంటింటికి నల్లాలు నీళ్లు రావడం లేదు. బడ్జెట్ లేదని అధికారులను అడిగితే బడ్జెట్ లేదని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గొర్రెల పంపిణీ కూడా కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఇంకా అది కూడా పెండింగ్లోనే ఉన్నది. మా దగ్గర చెత్తబండి ఉన్నది. చెత్తబండి వారానికి 2 సార్లు తిప్పడం జరుగుతుంది. మా గ్రామంలో వీధి లైట్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్నీ కూడా మంచిగా చేసామని కోరుకుంటున్నాం. మా ఎల్కేట గ్రామంలో సిసి రోడ్లు సుమారుగా ఒక 80 లక్షల 90 లక్షల సిసి రోడ్లు పోయడం జరిగింది. అభివృద్ధి జరిగింది. దానికి సుమారు ఒక 8 సుమారు సిసి రోడ్లు 1700 మీటర్లు పోయడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ కానీ, సిడి ఫండ్ కానీ, గ్రామ పంచాయతీ ఫండ్ కూడా పోయడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో చెట్లు నాటడం కూడా జరిగింది. రోడ్ల పక్క పొంటి చెట్లు నాటి నీళ్ళు పోయడం కూడా జరిగింది. ట్రాక్టర్తో, గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో. పల్లె ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర పల్లె ప్రభుత్వం కూడా మా దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. నర్సరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చెట్లు ఇక్కడనే పెంచి ఇక్కడనే తీసుకొచ్చి గ్రామ పంచాయతీ చెట్లనే నాటడం జరిగింది. గ్రామ పంచాయతీలు 20 లక్షలతోటి సుఖేందర్ రెడ్డి గారు చైర్మన్ గారి నిధులకు వెళ్ళి పెట్టడం జరిగింది. మీరు కొత్త ఎమ్మెల్యే వచ్చాక ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయారా మీ గ్రామ పంచాయతీ గురించి? ఎమ్మెల్యే గారు కూడా అడగడం జరిగింది. గ్రామ పంచాయతీ బిల్డింగ్ తమరు కూడా పెడతా అని చెప్పడం జరిగింది. ఇక రోడ్లు పెట్టారు కాబట్టి సుఖేందర్ రెడ్డి గారు మా ఊరికి రావడం జరిగింది. సార్ మీది కూడా పేరు ఉండాలి, మా ఊరికి సిసి రోడ్లు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ పెట్టాలని వెంబడే 20 లక్షలు గ్రామ పంచాయతీ బిల్డింగ్ చైర్మన్ గారు మా ఊరికి శాంక్షన్ చేయడం జరిగింది. మేము వచ్చిన తర్వాత సుమారు 300 లైట్లు గ్రామ పంచాయతీ నేను వచ్చిన తర్వాత 300 లైట్లు వేయడం జరిగింది. సుమారు 500-600 మీటర్లు డ్రైనేజ్ వేయడం కూడా జరిగింది. 200 ఇంకుడు గుంటలు కూడా ఊళ్ళో కట్టేయడం జరిగింది ప్రజలకు. క్రీడా ప్రాంగణం కూడా చెరువులలోనే కట్టడం కూడా జరిగింది. మా దగ్గర ముద్రా సంఘం సొసైటీ కూడా ఉన్నది. కానీ చెరువులో నీళ్లు లేకపోవడం దురదృష్టకరం. దానివల్ల చేపల ఊళ్ళు ఏమి తీసుకొచ్చి ఉన్నాయి. వాటర్ వేసినప్పుడు మా గవర్నమెంట్ కూడా చేపలు పంపించేసింది. అని వాటర్ పోయిన తర్వాత చేపలు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు మల్టీపర్పస్ వర్కర్స్ ఉంటారు దగ్గర, మొత్తం ఎంతమంది వర్కర్స్ ఉంటారు దగ్గర? మా దగ్గర 5 మంది. ఇప్పుడు వస్తుంది రోడ్డు కట్టంగా మ్యాక్సిమం చెట్లు మీకు వస్తున్నాయి కదా రోడ్ల మీదకి, మరి అవి కొట్టేయట్లేదు కదా? దాదాపు నేరడికి వెళ్ళి మొన్ననే ఏ గారు చెప్పి చెట్లను కూడా అన్ని దాదాపు ఉపాధి హామీలు తొలగడం జరిగింది. ఇంకా అక్కడక్కడ ఉంటే కూడా ఉపాధి హామీ ప్రజాబంధు పథకాలు ఇప్పటివరకు ఎంతవరకు పూర్తి గ్రామంలో అప్లికేషన్ తీసుకోవడం మీరు ఏదైనా అవేర్నెస్ చేస్తారు పబ్లిక్? ప్రజాపాలన కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి స్కీములకు ప్రజాపాలన అనే గవర్నమెంట్, ప్రజల పాలన ఇంతకుముందు గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలన పెట్టింది. దానికి మా ఊరుకు మొన్న పెట్టడం జరిగింది. ఇప్పుడు దాదాపు 600-700 దరఖాస్తులు వచ్చినాయి. ఇంకా కూడా కొన్ని వచ్చేవి ఉన్నాయి. మొత్తం మీ దగ్గర ఎంతమంది ఎన్ని పెన్షన్లు ఉంటాయి? వృద్ధులు ఎంతమంది అర్హులు? మా దగ్గర సుమారుగా 600 కుటుంబాలు ఉంటాయి. 600 కుటుంబాలు ఉంటే దాదాపు ఇప్పుడు ఒక 500-600 వచ్చినాయి. ప్రజాపాలన 6 గ్యారెంటీలపై మీ అభిప్రాయం ఏంటి? ప్రజాపాలన 6 గ్యారెంటీలు గవర్నమెంట్ కొత్తగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఆదేశాల వరకు మరి వారి సూచన వరకు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ప్రజలకు ఏ కష్టాలు ఉన్నారు, ఎవరికి ఏమేమి అవసరాలు పడ్డాయి, ఎవరేందని ప్రజాపాలన అని అన్ని గ్రామాలలో తెలంగాణలో మొత్తంలో ప్రజాపాలనని పెట్టి ప్రజల వద్దకే వెళ్ళి ప్రజలకు ఎవరెవరికి ఏం అవసరం ఉన్నది వారికి అలా అభిప్రాయం తెలుసుకోవడానికి అధికారిని అన్ని గ్రామాలలో ఒక స్పెషల్ ఆఫీసర్ వేయడం జరిగింది.
మా గ్రామం కూడా స్పెషల్ ఆఫీసర్ కూడా రావడం జరిగింది. దానికి ఆ స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చి ఎవరెవరికి ఏ అవసరం ఉన్నది, రేషన్ కార్డుల గ్యాస్ కానీ ఏదైనా రైతు బంధు కానీ ఏ అవసరం ఉన్నది నింపి ఫామ్ మీద నింపాలని ఆ స్పెషల్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు మా ప్రజలందరూ కూడా దాదాపు నింపి పూర్తి చేయడం కూడా జరిగింది. సార్ ఇక్కడ సెక్రటరీ ఎన్ని గంటలకు వస్తారు? మా సెక్రటరీ గారు 9:30 10 గంటలకు వస్తుంది. 4-5 గంటలకు దాకా ఇక్కడనే ఉంటుంది. ఒక 11 అయితే ఇంతవరకు రాలేదు. మరి ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటున్నారు సార్? మరి మా సెక్రటరీ గారు సరే ఒక రోజు అటు ఇటు అయిన బస్సు ఆమె అది ఉంది. దాదాపు ఎప్పుడో ఒకసారి ఆమె ఇప్పుడు నిన్నమన్న సెలవు పెట్టుకుంది. ఆమె కొంచెం పాప డెలివరీ టైం ఉంది. పాప నిన్నమన్న జాయిన్ అయింది. మళ్ళీ ఆమె ఈరోజు లేటుగా వస్తుండొచ్చు ఇప్పుడు కూడా, కానీ వస్తుంది, మొత్తం మీద వస్తుంది. అంటే ఆ మేడం ఇంకా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నారు సార్. అధికారులకు పార్టీకి సంబంధం ఏముండదు సార్. అప్పుడు ఎప్పటి నుంచే నడిచింది, కానీ ఇప్పుడన్నా కనీసం మీ ప్రజాపాలన ఏర్పాటు చేసిన తర్వాత ఫామ్స్ మీద మళ్ళీ రిటర్న్ వాళ్ళకు రిసిప్ట్ ఇవ్వాలి కదా సార్. అదే ఖచ్చితంగా కూడా నిన్న ఆశా వర్కర్లు పనిచేసారు మా దగ్గర, అంగన్వాడీ టీచర్లు కూడా పనిచేసారు, మా సెక్రటరీ గారు కూడా పనిచేసారు, మా సిబ్బంది కూడా ఇక్కడనే కూర్చొని, మా కారవారు కూడా ఇక్కడనే కూర్చోవడం జరుగుతుంది. 7 గంటలకు వస్తాడు. ఇదే లోకల్ క్యాండిడేట్ కాబట్టి 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఇన్నే కూర్చోవడం జరుగుతుంది. మా సెక్రటరీ గారు వస్తారు, వచ్చి వాటి మీద సంతకం పెట్టి వాళ్ళకి రిసీట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సార్ ఉచిత బస్సులపై మహిళా ఉచిత బస్సులపై మహిళలకు ఉచిత బస్సులు గవర్నమెంట్ పెట్టడం బాగానే ఉంది. కానీ సరే ఎక్కడో ఒకరు జాగా లేని దుడ్డు లేని వాళ్ళు ఉంటే ఎక్కడో ఒకటి జరుగుతూ కట్టేసి ఉండొచ్చు. దాని వెంబడే మేము కూడా మా దృష్టికి రాలేదు, ఇంతవరకు మా దృష్టికి రాలేదు. మా దృష్టికి ఏమైనా వచ్చేటటువంటి మేము ఖచ్చితంగా దాన్ని చర్య తీసుకుంటాం. సార్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు మొత్తం కూడా మూసివేయాలని ఆదేశం ఇచ్చారు సార్. ఇక్కడ ఎంత మేరకు మూసివేసి ఇంతవరకు సరే అది కొన్ని మండలాల ఇప్పుడు మునుగోడు పక్కన మునుగోడు మండలం ఉన్నది, అక్కడ బంద్ అయినది అనేది కొంచెం మాకు తెలుస్తుంది. కానీ మన చిట్యాల మండలంలో అయితే ఇంతవరకు ఏం బంద్ కాలేదు, అలాంటిది ఏం బంద్ కాలేదు సార్. సార్ 5 ఏళ్లలో మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి రాజకీయ పరంలో? 5 ఏళ్లలో గుణపాఠం ఉంది మాకు. సర్పంచ్గా నేను 5 ఏళ్ళు చేసినందుకు మాకు చాలా అభివృద్ధి చేసినా కానీ గవర్నమెంట్ పరంగా బిల్లులు సరిగా రాకపోవడం వల్ల మా సర్పంచులు చాలా బాధపడి ఇంతకు కూడా బిల్లులు రాలేక చాలా ఇబ్బందులు పడుతుంది. ప్రజలు సాటిస్ఫాక్షన్ ఉన్నారా మీ పరిపాలన? అంటే మీరు సర్పంచ్గా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? ఇక ప్రజలు సరిగా ఉన్నారా అంటే దాదాపు ఇంత గతంలో సర్పంచులకు కంటే మేము వచ్చిన తర్వాత మా గ్రామంలో చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది. చాలా వరకు సిసి రోడ్ కూడా గతంలో ఏ సర్పంచ్ ఉండగానే 5 లక్షల నుంచి 10 లక్షల వరకే సిసి రోడ్ పోవడం జరిగింది. సుమారు మేము వచ్చిన తర్వాత 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. సార్ ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ సర్పంచ్గా కానీ ఎంపీటీసీ కానీ ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వెళ్తారా? ప్రజలు సహకరించినా మాకు సర్పంచ్గా మళ్ళీ చేయాలనేది కోరికలు మాకు లేవు. అది కాకుండా ఇక మాకు రాజకీయ పరంగానే ఇక వద్దు అనిపిస్తుంది. ఎందుకంటే సరే 5 ఏళ్ళు పరిపాలించడం చాలు అంతవరకు మాకు. ఇక ఎందుకంటే దీన్ని సర్పంచ్ అంటే అది మామూలు విషయం కాదు, చాలా బాధలు ఉంటాయి. సరే మేము కూడా గతంలో నేను వార్డు నెంబర్గా చేసిన, ఉప సర్పంచ్ చేసిన, సర్పంచ్గా కూడా చేసిన. ప్రజలు నాకు మా ఇల్కట్ట గ్రామ ప్రజలు ఒక సేవకునిగా నాకు 15 ఏళ్ళు గ్రామ పంచాయతీకి అవకాశం ఇచ్చారు. ఇక మాకు చాలా అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, ఎంపీ సర్పంచ్ ఏం చెప్పదలుచుకున్నారు? మీ కాన్స్టిట్యున్సీకి కానీ మీ విలేజ్ ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఏదేమైనా సర్పంచ్ అనేటోళ్ళు ఏ గ్రామంలో అయినా సేవకునిగా పనిచేయాలి కాబట్టి దానికి అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఉండి మంచి క్యాండిడేట్ని ఎన్నుకోవాలి. ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మంచి క్యాండిడేట్ని ఎన్నుకొని మనకు ఎప్పుడైనా ప్రజలలో ఉండి పనిచేసేటోళ్ళనే ఖచ్చితంగా సర్పంచ్గా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. అంటే పార్టీ చూడాలా, వ్యక్తి చూడాలా? వ్యక్తిగతంగా ఎక్కువ వ్యక్తినే చూడాలి. పార్టీలు అనేవి రాజకీయానికి ఈరోజు ఎక్కడ కూడా విలువ లేకుండా అయిపోయింది. రాజకీయాలు అనేది శాశ్వతం కాదు, మనిషికి విలువ వేయాలి. ఏ క్యాండిడేట్ అయితే మన ఊరికి పని చేయగలుగుతాడు, ఏ క్యాండిడేట్ మనకు సేవకులుగా మనం చెప్పినట్టు ఇంటనే అసలు క్యాండిడేట్ని డిసైడ్ చేసి అటువంటి క్యాండిడేట్ని ఎన్నుకుంటేనే బాగుంటుంది.